కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. పులివెంద మండలంలో జెడ్పీటీ ఎలక్షన్ ప్రచారంలో కొంతలపల్లి అనే గ్రామానికి కొత్తపల్లి అనే గ్రామానికి వైసీపీ వాళ్ళకి ఆ రోజు ప్రచారం చేసుకోమని పర్మిషన్ ఇచ్చారు. నల్గొండవారిపల్లికి ప్రచారం చేసుకోమని పోలీసు వారు టీడీపీ వాళ్ళకి ఇచ్చారు. ఈ కొంతలపల్లి వారి పాలనలో అవినాష్ రెడ్డి ప్రచారం చేస్తుండగా ఈ నల్గొండవారిపల్లిలో యాదవ్ కమ్యూనిటీ ఎక్కువ ఉండటం వల్ల ఈ రమేష్ అని అతన్ని కేవలం ఈ కులపరంగా రెచ్చగొట్టాలని అతన్ని అక్కడికి పంపించి ఆ ఊర్లో కూడా యాదవ్ కమ్యూనిటీ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ కాడికి వెళ్ళి ఈ రమేష్ అని అతను వాళ్ళని బాగా బెదిరించి జగన్తో ఫోన్లు చేయించడం, యాదవ్ని బాగా అక్కడ బెదిరించడం వల్ల అక్కడ యాదవ్లు కొంచెం తిరగబడ్డారు. ఆ తిరగబడటం వల్ల అక్కడ కొంచెం ఉద్రిక్తత జరిగింది. వీళ్ళు పోయి రెచ్చగొట్టడం వల్ల అక్కడ ఉద్రిక్తత జరిగింది. దానికి వీళ్ళు ఈ జగన్ పార్టీ యాదవ్లపై బీసీలపై దాడులు, యాదవ్ అరాచకాలు అంటారు. బీసీలపై దాడులు గత 5 ఏళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వం దాదాపుగా 300 పైగా హత్యలు చేశారు. మన మాచల్ నియోజకవర్గంలో తోట చంద్రయ్యని గొంతు మీద కత్తి పెట్టి కోసినప్పుడు అడిగారు ఈ బీసీలంతా. ఆ రోజు పెట్టలేదు ప్రెస్ మీట్లు. జమ్మల పడకలో కంచెల తెల్ల యాదవ్ని అతి కిరాతగా వెంటాడు చెప్పారు. ఆ రోజు అడిగారు ఈ బీసీలంతా. ఆ రోజు పెట్టలేదే మీరు ఈ ప్రెస్ మీట్లు. ఈరోజు కేవలం కావాలని ఏదో ఎలక్షన్లో మీరు ఓడిపోతాం ఉద్దేశంతో, ఏదో ఒకటి బురదజాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా మీరు ప్రచారం లేపారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రేపు మీరు పులివెందులో ఓడిపోయిన తథ్యం. మేము గెలుపు సంబరాలు చేసుకుంటాం. ఆల్రెడీ గత ఎలక్షన్లో మిమ్మల్ని 150 నుంచి 11కి పంపించారు. రేపు పొద్దున ఆ పులివెందులో మీరు ఓడిపోతారు తథ్యం. దాచపల్లి మండలంలో కొంతమంది చోడపాడి నాయకులు కబర్దార్ దమ్ముంటే కాసుకోండి, ఇవన్నీ డైలాగులు అనవసరం. మీరు కనుక ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతంగా ఉంచండి. మీరు కనుక దమ్ముల గురించి మాట్లాడితే మీరు రొమ్ములు బాగుపడతారు పోలీసులు. హత్యా రాజకీయాలు చేసి అదేవిధంగా కులాల మధ్య చిచ్చు పెట్టి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అంటగట్టడం కోసం ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విషయాన్ని ఒక ప్రచారంలాగా తీసుకెళ్ళి విష ప్రచారం చేసేటువంటి కార్యక్రమానికి వాళ్ళు తెరతీశారు. అందులో భాగంగానే ఆ పార్టీ ఆదేశాల మేరకు నిన్న ప్రతి మండలంలో కూడా అక్కడ కడపలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగినటువంటి చిన్నపాటి ఘర్షణని దాన్ని చాలా పెద్ద చేసి భూతద్దంలో పెట్టి చూపించాలని, దాన్ని తెలుగుదేశం పార్టీ మీదకి లేదంటే కూటమి పార్టీల మీదకి తోయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు గతంలో చేసిన విషయాలన్నింటినీ మర్చిపోయి, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక విధంగా, అధికార పక్షంలో ఉంటే ఒక విధంగా మాట్లాడేటువంటి స్వభావం మీది. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయదలుచుకున్నాం. మీరు 2021లో వంశీకృష్ణ యాదవ్ గారికి విశాఖపట్నం నుంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. మీరు అవకాశం ఎమ్మెల్సీగా కల్పించారే కానీ ఎటువంటి ప్రోటోకాల్ విధానాలు ఎక్కడైనా పాటించారా? ఈరోజు రమేష్ యాదవ్పై జరిగిన దాడి అని చెప్తున్నారు. అది ప్రేరేపితమైన దాడి. మీరు ఎవరైతే అక్కడ ఎలక్షన్ ప్రచారంలో జరిగిన ఘర్షణ వల్ల అక్కడ 2 కులాల మధ్య లేదంటే 2 వర్గాల మధ్య జరిగిన దాడిని రమేష్ యాదవ్ పైన దాడి జరిగినట్టుగా చిత్రీకరించి రాష్ట్రం మొత్తం ప్రచారం చేయదలుచుకున్నారు. నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను, ఈరోజు విశాఖపట్నంలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ గారు గతంలో మీరు ఎమ్మెల్సీగా మీ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆయనకి ఎటువంటి ప్రోటోకాల్ విధానాలు ఇవ్వకుండా ఆయన ఆస్తుల్ని కానీ లేదంటే ఆయన వ్యాపారాలను కానీ ఏ విధంగా అణగదొక్కారో మీరు ఈ సందర్భంగా, మరి యాదవ్ కమ్యూనిటీలో ఉన్న వ్యక్తికి అటువంటి న్యాయం, ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి రమేష్ యాదవ్కి ఒక న్యాయం. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా యాదవ్ని, అధికారం లేనప్పుడు ఒకలా చూస్తూ ఉంటారు. ఇక్కడ మన నియోజకవర్గానికి వస్తే ఇక్కడ బీసీ బిడ్డల్ని చంపి ఒడ్డర్ల రక్తాన్ని కళ్ళ చూసింది మీరు కాదా? అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి మరి బీసీ సెల్ అధ్యక్షులుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి, అదేవిధంగా వైఎస్ఆర్
కి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయలేదా, అనేక రకాల ఇబ్బందులు పెట్టలేదా? ఆ రోజు ఏమైపోయారని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా 2 నాలుకల ధోరణి, గతంలో ఏ ఉద్యమాలు వచ్చినప్పుడు కూడా ఇదేటువంటి ధోరణి మీరు ప్రదర్శించిన తీరు రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజానీకం గమనించే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినందుకు మీరు పశ్చాత్తాపంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా గొంతుకై నిలబడాలి. కానీ పార్టీ ఉనికి చాటుకోవడం కోసం, లేదంటే పార్టీ ప్రలోభాలకు గురి చేయడం కోసం, కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళకి సూచన చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఎవరైతే నాయకులు మాట్లాడుతూ ఉన్నారో మీరు గతంలో చేసిన పనులు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మీ చిన్నాన్ని చంపినటువంటి వ్యక్తుల్ని అక్కడ ప్రజలు జీర్ణించుకోలేక మాత్రమే అక్కడ ఘర్షణ జరిగింది, కానీ అక్కడ అది రమేష్ యాదవ్ మీద జరిగినటువంటి ఘర్షణ కాదు. పోనీ దాన్ని అక్కడ పురస్కరించుకొని ఇక్కడ మా స్థానిక నాయకులు మీటింగ్ పెట్టారు. మరి అక్కడ ఘర్షణ జరిగింది, అక్కడికి వెళ్ళి పరామర్శించండి. ఒక నాయకుడు చెప్తా ఉన్నాడు, మా నాయకుడు వస్తే మొత్తం బారికేడ్లు వేశారు, కంచెలు వేశారని చెప్పారు. మరి మొన్న మీ నాయకుడు వస్తే సత్రపల్లిలో ఒక అతను కారు కింద పడి చనిపోతే మీరేం మాట్లాడారు? మాకు సరైనటువంటి రక్షణ వ్యవస్థను కల్పించట్లేదు పోలీసులు, అందుకే అక్కడ పడిపోయాడని. పడిపోయినోడిని చూసి కూడా నిర్లక్ష్యంగా తోలినటువంటి మీ తప్పిదాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆ మాటలు వాడారు. తర్వాత నెల్లూరు పర్యటనలో రక్షణ కల్పిస్తే ఈరోజు నిన్న మాట్లాడిన నాయకులు మాట్లాడుతున్నారు, ఎవరిని రాయకుండా బారికేడ్లు పెట్టారు. మీ మాటలకు మీరే అర్థం తెలుసుకోవాలి. ఇంకొక ఆయన మాట్లాడుతూ ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ అన్నాడు. మా నాయకుడు ఎక్కడ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పలా. మీరు వినకపోతే ఆ టేపులన్నీ ఆడియోలు తెప్పించుకొని చూడండి. రెడ్ బుక్లో మీరు చేసే అరాచకాలన్నీ నిక్షిప్తం అయితే రెడ్ బుక్లో రాసుకుంటున్నాను అన్నాడు ఆయన దగ్గర పుస్తకంలో. మీలాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిస్తే పట్టిన గతి ఏంటి? ఈరోజు 11 సీట్లకు పరిమితమయ్యారు. కానీ మీరు రెడ్ బుక్లో నోటు చేసుకుంటున్నాననే పదాలని రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు. మళ్ళీ అదే వ్యక్తి మాట్లాడుతూ మా పై స్థాయి నాయకులు అంత మచ్చోళ్ళం కాదు, మేము అందరినీ చూపు చూస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీ పై స్థాయి నాయకులు ఎవరిని చూపిస్తున్నారు? పులివెందుల్లో వాళ్ళని చూస్తారా? మీరు దాచపల్లి మండలంలో వాళ్ళని చూస్తారా? మరి మీరు ఎవరిని చూడాలని ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడి రపా రపా ఆడిస్తే ప్రజలు మిమ్మల్ని రపా రపా ఆడిచ్చారు, మేము మిమ్మల్ని ఏం చేయాల్సిన పని లేదు. ఇంకో నాయకుడు మాట్లాడుతున్నాడు, జెడ్పీటీసీ. ఆయన అంటాడు మా హయాంలో అసలు ఎలక్షన్లు ఎంతో నిజాయితీ జరిగినాయి స్టేట్ మొత్తం అన్నాడు. మళ్ళీ స్టేట్ అంతా ఎందుకు మా మండలం గురించి చెప్తాను. 6 పంచాయతీల్లో ఏకగ్రీవాలు 2 వైసీపీ జనసేన తెలుగుదేశం వాళ్ళు కంబైన్డ్గా అయ్యి చిరసగంలో చేసుకుంటూ ఒక 6 పంచాయతీలు సరిపోయినాయి. ఇంకొక 6 పంచాయతీల్లో పోటీగా ఎలక్షన్లో జరిగినాయి 20, 30, 50 ఓట్లు తోడుతానే అని చెప్పాను. వాస్తవేగా పోటాపోటీగా జరిగినాయిగా. పోటాపోటీ జరిగిన వాటిల్లో ఏం అన్యాయం చేయకుండా మీ పార్టీ వాళ్ళు గెలిచారా? నువ్వు తక్కలపాటు చెబుతున్నావు, పొందుగోలు చెప్తున్నావు, మాదరపాటు చెప్తున్నావు. నేను పథకాలపాటు చెప్తున్నా, పథకాలపాడులో కూర్చోను. పథకాలపాడులో 11 ఓట్లతో గెలిస్తే మీరు సంతకం పెట్టి బయట పెట్టకపోతే మీ మహేష్ రెడ్డి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆ రోజు ఇన్ఛార్జ్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశాలు ఇస్తే అతను చెప్పిన మాట నేనున్నా అక్కడ ప్రత్యక్ష సాక్షిని. మేము ఏదైనా కార్యక్రమం అయిపోయిన తర్వాత వస్తాం. పరంజ్యోతి నీ మీద ఏదైనా అటాక్ జరిగి నీకేదైనా అయిపోయిన తర్వాత నేను తీసుకుపోవడానికి వస్తాం, కానీ నీకు రక్షణ కల్పించలేం. నువ్వు పోయి సంతకం పెట్టామంటే మేము గెలిచి సంతకం పెట్టి వచ్చాం. ప్రతి గ్రామంలో ఎలక్షన్ జరిగినటువంటి వాటిల్లో నువ్వు ఏదైతే పోటాపోటీగా చెప్పిన దాంట్లో నువ్వు గెలిచావన్న దాంట్లో అన్ని అరాచకాలే, అన్ని అకృత్యాలే. ఇక్కడ మరి మేము ఇదే మున్సిపాలిటీగా పోటీ చేస్తుంటే ఒక ఎస్సీ మహిళ చేస్తే పోటీ, దాన్ని ఎలక్షన్లో నుంచి మీరు చూపించిన కారణాలు ఆమె నామినేషన్ డిలీట్ చేయడానికి మీరు చూపించిన కారణాలు సహేతుకమేనా? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు చేసిన అరాచకాలు కదా. ఎక్కడ ఎన్నికల్లో సజావుగా నామినేషన్ ఇచ్చారు? నువ్వు పొందుగోల్లో ఎలక్షన్ జరిగిందని చెప్పావు. పొందుగోల్లో అదే నాయకుడు, మా నాయకుడు ఎలక్షన్లో ఆ రోజు నామినేషన్ వేయడానికి పోతే తెల్లారుజామున ఇంటి ముందు 4 కేసులు పెట్టి అతని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చింది నువ్వు కదా, మీ నాయకులు కదా? మీరు చేసిన గొడవలెన్ని, మీరు చేసిన దుర్మార్గాలెన్ని, ఇవన్నీ కూడా తెలుసుకోకుండా మీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు
మా నాయకులు దమ్ముంది, ధైర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. మీ ఇష్టారాజ్యంగా నోరు మారేసుకొని మాట్లాడుతుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కానీ ఈ మండలంలో కానీ ఎక్కడైనా కానీ ఒక్క వైసీపీ నాయకుల్ని ఎక్కడ అక్రమ కేసులు పెడతాం కానీ ఎక్కడన్నా ఏదన్నా వాళ్ళ మీద చేసేట్టుకోవడం జరిగిందా? చెప్పండి మీరు వాస్తవం. ఏదో మేము మాట్లాడాలా, కబద్దార్, అదేంది మేము మంచోళ్ళం కాదు వస్తే అన్నట్లు మాట్లాడారు. ఈ నాయకులు మంచోళ్ళు కాదని వాళ్లే చెప్తున్నారు. ఈ పోయిన 5 సంవత్సరాల్లో ఏం చేశారో కూడా అందరికీ తెలుసు. మరి అలాంటి పార్టీ వాళ్ళు నిన్న ఇక్కడ ఈ గురజాల నియోజకవర్గంలో బెదిరియటం అంటే ఈ దాచేపల్లి మండలంలో మరొక ఆయన మేము పెద్ద ధర్మం, న్యాయం, ప్రజాస్వామ్యం అంటున్నాడు. మరి ఆయన మాజీ జెడ్పీటీసీ, ఆయన ఎక్కడ ప్రజాస్వామ్యం చేసిండో మరి ఇక్కడ ఒక దళిత మహిళ నామినేషన్ వేస్తే దళితులంటే రాష్ట్ర వైడ్గా దళితులు ఎక్కడైనా దళితుగా ఒక సర్టిఫికేట్ ఉంటుంది. నెల్లూరు దళిత బిడ్డలు నువ్వు ఇక్కడ పనికిరావని నామినేషన్ తీసేశాడు. మరి అది న్యాయంగా అవపడదు ప్రకాష్ రెడ్డికి. అలానే మరి క్యాసనపల్లిలో పార్టీ ప్రెసిడెంట్ పోటీ చేస్తే మరి తెలుగుదేశం నాయకులు దేశపై అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు. మీకు ఆ దాడులు, ఆ హత్యలు చేయబట్టే మీకు 11 సీట్లకి దిగజారిపోయారు. రేపు అవి కూడా రావు. ఆంధ్రప్రదేశ్లో ఏవి కూడా మీరు ఏలెత్తి కూటమి ప్రభుత్వాన్ని చూపలేక ఇలాంటి చిన్న చిన్న సాకుల్ని చూపించి దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు.